నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ప్రపంచ దేశాల తీరు చూస్తుంటే గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే పారవనట్టుంది. అవును, శాంతి కోసం పోరాడాల్సిన పెద్ద దేశాలే ఈరోజు అణ్వాయుధాలతో నిప్పుతో చెలగాటమాడుతున్నాయి. కానీ ఒకప్పుడు పాకిస్తాన్ వద్దే అణుబాంబులు ఎక్కువగా ఉన్నాయని భయపడ్డ పరిస్థితి ఇప్పుడు లేవు. సీన్ పూర్తిగా రివర్స్ అయిపోయింది. దాయాది దేశాన్ని దాటేసి అణు సంపత్తిలో భారతీయ సైన్యం తన సత్తా చాటుతోంది. నిశ్శబ్దంగా జరుగుతున్న ఈ అణ్వాయుధాల పరుగు పందెంలో మునుముందు ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం. అసలు సిప్రి రిపోర్ట్ బయటపెట్టిన సంచలన నిజాలేంటి? మన అంబుల పొదిలో సిద్ధంగా ఉన్న బ్రహ్మాస్త్రాలు చైనా గుండెల్లో ఎందుకు రైలు పరిగెత్తిస్తున్నాయి? అణు నిరోధకతలో ఇండియా మాస్టర్ ప్లాన్ ఏంటి? చూద్దాం ఈ ప్రత్యేక కథనంలో. ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాల నీడ మళ్లీ వేగంగా విస్తరిస్తోంది. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అదేనండి సిప్రి, తన తాజా వార్షిక నివేదికల్లో పలు సంచలన విషయాలను వెల్లడించింది. దశాబ్దాలుగా న్యూక్లియర్ వెపన్స్ సంఖ్యను తగ్గించాలనే గ్లోబల్ ఎఫర్ట్స్ ఒక పక్కన జరుగుతున్నా, నేడు అనేక దేశాలు తమ జాతీయ శక్తిని చాటుకునేందుకు అణుబాంబులపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయని స్పష్టమవుతోంది. ముఖ్యంగా టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ పొరపాటు జరగడానికి, బార్డర్ టెన్షన్స్ పెరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ఈ రిపోర్ట్ స్పష్టమైన సంకేతాలిస్తుంది. శాంతి కోసం నిరాయుధీకరణ అనే మాట పక్కకు వెళ్లిపోయి ఇప్పుడు మరో ప్రచండ యుద్ధ వాతావరణం ప్రపంచవ్యాప్తంగా స్పష్టంగా అర్థమవుతోంది. ప్రస్తుతం గ్లోబల్ న్యూక్లియర్ స్టాక్ ఫైల్లో దాదాపు 9,700 పైచిలకు హార్ హెడ్స్ మిలిటరీ అవసరాల కోసం ఎప్పుడూ రెడీగా ఉంటాయని డేటా చెబుతోంది. ఇందులో 83% కేవలం రష్యా, అమెరికా అగ్రరాజ్యాల చేతుల్లోనే ఉండటం గమనార్హం. ఈ రెండు దేశాలు తమ వెపన్ సిస్టమ్స్ను కంటిన్యూస్గా మోడరైజ్ చేస్తూ పాత వాటిని రీప్లేస్ చేస్తున్నాయి. అణ్వాయుధాలే తమకు అసలైన సెక్యూరిటీ గ్యారంటీ అని ప్రపంచ నాయకులు బలంగా నమ్ముతున్నారు. అయితే ఇలా వెపన్స్పై విపరీతంగా ఆధారపడడం వల్లే గ్లోబల్ రిస్క్ మరింత పెరుగుతోందని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. పాతకాలపు ఆయుధ నియంత్రణ ఒప్పందాలు క్రమంగా బలహీనపడుతుండడం ప్రస్తుతం అంతర్జాతీయ సమాజంలో తీవ్ర చర్చనీయాంశంగా అవుతోంది. ఆసియా ఖండం విషయానికి వస్తే డ్రాగన్ కంట్రీ చైనా తన న్యూక్లియర్ అరెన్స్నెల్ను అత్యంత వేగంగా విస్తరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. సిప్రి డేటా ప్రకారం చైనా తన మిలిటరీ నిల్వలను 620కి పెంచుకోవడమే కాకుండా అందులో 34 హెయిర్ హెడ్స్ను ఏకంగా డిప్లాయ్ చేసి, అంటే మోహరింపు స్థితిలో ఉంచింది. చైనా తీసుకుంటున్న ఈ అగ్రెసివ్ స్టాండ్ ఆసియా పెసిఫిక్ రీజియన్లో జియో పొలిటికల్ ఈక్వేషన్స్ను పూర్తిగా మార్చేస్తోంది. ఈ వేగవంతమైన విస్తరణ కేవలం అమెరికాకు మాత్రమే కాదు, పొరుగున ఉన్న మన దేశానికి కూడా ఒక పెద్ద స్ట్రాటజిక్ ఛాలెంజ్గా విసురుతోందని స్పష్టంగా అర్థమవుతోంది. అందుకే ఈ రీజియన్లో పవర్ బ్యాలెన్స్ ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై చాలా హాట్ టాపిక్గా మారింది. ఈ మొత్తం నివేదికలో భారతీయులందరి దృష్టిని ఆకర్షించిన ప్రత్యేక కోణం ఒకటి. అదే పాకిస్తాన్ కంటే మన దగ్గరే ఎక్కువ అణ్వాయుధాలు ఉండటం. ఒకప్పుడు న్యూక్లియర్ నంబర్స్ గేమ్లో పాకిస్తాన్దే పైచేయిగా ఉండేది. కానీ ఇప్పుడు క్రమంగా ఆ ట్రెండ్ మారింది. 2026 నాటికి, అంటే ఈ ఏడాది ప్రారంభంలో పాకిస్తాన్ వద్ద 170 వార్ హెడ్స్ మాత్రమే ఉండగా భారతదేశం తన నిల్వలను 190కి పెంచుకొని దాయాది దేశాన్ని క్రాస్ చేసింది. ఇది కేవలం నంబర్స్ పెరగడం మాత్రమే కాదు, సౌత్ ఏషియాలో మన స్ట్రాటజిక్స్ డామినేషన్స్కు ఇది స్పష్టమైన సంకేతాలిస్తోంది. పాకిస్తాన్తో పోలిస్తే మన వార్ హెడ్స్ సంఖ్యలో ఆధిక్యం సాధించడం ఈ ప్రాంతంలో వ్యూహాత్మక సమతుల్యతను శాశ్వతంగా మనకు అనుకూలంగా మారుస్తోందని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. చూస్తారుగా, మనకంటే ఎక్కువ అణుబాంబులు ఉన్నాయని నిన్నటిదాకా విర్రవీగిన పాకిస్తాన్ ఇప్పుడు సైలెంట్గా మన వెనకే ఉండిపోయింది. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన అసలు ట్విస్ట్ వేరే ఉంది. మన టార్గెట్ ఇప్పుడు పాకిస్తాన్ కాదు, సరిహద్దుల్లో కవ్విస్తున్న డ్రాగన్ కంట్రీ చైనా. అందుకే మన అస్త్రశస్త్రాలు ఇప్పుడు సముద్ర గర్భం నుంచి కూడా ఎలా గర్జించడానికి సిద్ధమవుతున్నాయో ఒకసారి చూద్దాం. ఇక డిఫెన్స్ స్ట్రాటజీలో ఇండియా తీసుకున్న మరో కీలకమైన నిర్ణయం ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో చర్చనీయాంశం అవుతోంది. గతంలో మన అణుబాంబులను, వాటిని ప్రయోగించే క్షిపణులను విడివిడిగా స్టోర్ చేసేవాళ్ళం. కానీ శాంతి సమయాల్లో కూడా కొన్ని క్షిపణులపై వార్ హెడ్స్ను అమర్చి ముందస్తుగా సిద్ధంగా ఉంచే సరికొత్త విధానం వైపు భారత్ వేగంగా అడుగులు వేస్తోంది. 2025 వరకు మనకు డిప్లాయ్ చేసిన ఆయుధాలు ఏవీ లేకపోయినా ఈ ఏడాది 12 వార్ హెడ్స్ను ఫీల్డ్లో మోహరించడం ఒక మేజర్ షిఫ్ట్ అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏ క్షణంలోనైనా శత్రువులు అరికట్టించేందుకు
ఇక మన మిలిటరీ ఎప్పటికప్పుడు హై అలర్ట్ మోడ్లో ఉండాల్సిన అవసరాన్ని ఇది నొక్కి చెబుతోంది. డిఫెన్స్లో ఈ తరహా యాక్టివ్నెస్ ఇప్పుడు అత్యవసరం. ఇంతకాలం మన డిఫెన్స్ ప్లానింగ్ అంతా పాకిస్తాన్ బార్డర్ చుట్టూని ఎక్కువగా తిరిగేది. కానీ సిప్రీ తాజా నివేదిక ప్రకారం భారతదేశం ఇప్పుడు చైనాను కూడా పూర్తిగా కవర్ చేయగల లాంగ్ రేంజ్ మిసైల్స్ డెవలప్మెంట్ మీద విపరీతంగా ఫోకస్ పెట్టింది. ఇది మన నేషనల్ సెక్యూరిటీ డిట్రాక్షన్స్ వచ్చినటువంటి ఒక భారీ మార్పుగా చెప్పుకోవచ్చు. చైనా లాంటి ఏ మూలనైనా టార్గెట్ చేయగల అగ్ని లాంటి ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ మన ఆర్సెనల్స్లో చేరడం డ్రాగన్కు గట్టి వార్నింగ్ ఇస్తోంది. కేవలం దాయాది దేశం పాకిస్తాన్ మాత్రమే కాదు, ఆసియాలో అతిపెద్ద ముప్పుగా పరిణమిస్తున్నటువంటి చైనాను కట్టడి చేసేలా మన డిఫెన్స్ కెపాసిటీని మనం నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్తున్నామని ఇప్పుడు అంతర్జాతీయ సమాజానికి అర్థమవుతోంది. శత్రు దేశాలు ఏకకాలంలో దాడులకు దిగితే వాటికి ధీటుగా బదులివ్వడానికి సముద్ర గర్భం నుండి సైతం ఇక దాడులు చేయగల సామర్థ్యం చాలా కీలకం. అందుకే మన ఇండియన్ నేవీలో న్యూక్లియర్ పవర్డ్ సబ్మరైన్స్ సంఖ్యను, వాటి కెపాసిటీని పెంచడంపై మన రక్షణ శాఖ సీరియస్గా ఫోకస్ పెట్టింది. అరేబియా సముద్రం మొదలుకొని ఇక హిందూ మహాసముద్రం వరకు చైనా తన లెవెల్ పవర్ను విపరీతంగా ఎక్స్పాండ్ చేస్తున్నటువంటి తరుణంలో మన సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీని బలోపేతం చేసుకోవడం ఏమాత్రం ఆప్షన్ కాదు, అది ఖచ్చితమైన అవసరం. సముద్ర గర్భం నుండి సైలెంట్ గా వెళ్లి ఎనిమి టార్గెట్స్ ను డిస్ట్రాయ్ చేయగల సబ్మెరైన్ లాండ్ బాలిస్టిక్ మిసైల్ వ్యవస్థ మన జాతీయ భద్రతకు ఒక అద్భుతమైన రక్షణ కవచంలా పనిచేస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఫ్యూచర్ వార్ఫేర్ అంతా కేవలం తుపాకులు, ట్యాంకులు, బాంబులతోనే జరగదు. ఆధునిక సైబర్ ఆపరేషన్స్ కూడా మిలిటరీ యాక్షన్స్తో ఇంటర్లింక్ అయి ఉంటాయని సిప్రీ రిపోర్ట్ హెచ్చరించడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా అవుతోంది. బార్డర్లో జరిగే ఫిజికల్ క్లాషెస్ కు తోడుగా శత్రు దేశాలు మనకు కీలకమైన కమ్యూనికేషన్ సిస్టమ్స్, పవర్ గ్రిడ్స్, మన సైబర్ అటాక్స్ చేసే ప్రమాదం పొంచి ఉంది. ఇలాంటి మోడర్న్ టెక్నాలజికల్ వార్ఫేర్లో న్యూక్లియర్ డిటరెన్స్ లాజిక్ ఎలా మారబోతుందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. అందుకే మన సైనిక అణు వ్యవస్థలను ఎలాంటి హ్యాకింగ్ బారిన పడకుండా కాపాడుకుంటూనే అత్యంత కట్టుదిట్టమైన క్వాంటమ్ సైబర్ సెక్యూరిటీని మెయింటైన్ చేయడం ద్వారా మాత్రమే భవిష్యత్తు సవాళ్లను మనం సమర్థవంతంగా ఎదుర్కోగలం. యుద్ధం అంటే రేపటి రోజున కేవలం తుపాకులు, మిస్సైల్స్తోనే జరగవు. కంటికి కనిపించకుండా జరిగే సైబర్ వార్ ఇంకా అత్యంత ప్రమాదకరం. అయితే ఇన్ని సవాళ్లున్నా భారత్ ఒక ధర్మబద్ధమైన విధానం పాటిస్తూ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుంది. అణ్వాయుధాలు భారీగా పెంచుకున్న మా చేతులు ఎప్పుడూ శాంతి వైపే ఉన్నాయని చాటి చెబుతున్న మన దేశ అద్భుత వ్యూహాలు విశ్లేషిద్దాం. మన దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ ఆయుధాలు ఉన్నప్పటికీ మన దేశం ఎప్పుడూ ఒక పక్క మోరల్ పాలసీకి కట్టుబడి ఉంటుంది. అదే నో ఫాస్ట్ యూజ్, అంటే ముందుగా మేం ఎవరిపైన అణ్వాయుధాలను ప్రయోగించబోము అనే శాంతియుత సిద్ధాంతం. మన దగ్గర ఉన్న ఆయుధాలు కేవలం శత్రువుల ముప్పును నివారించడానికి, అంటే కనీసం మినిమం డిటరెన్స్ కోసమే తప్ప వేరే దేశాలను భయపెట్టడానికి ఏమాత్రం కాదు. మనం పాటిస్తున్న ఈ రెస్పాన్సిబుల్ డిట్రాక్షన్ వల్ల ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో భారతదేశానికి ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన గౌరవం దక్కుతోంది. మన ఆయుధ నిల్వలు పెరుగుతున్నా ఇది కేవలం సెల్ఫ్ డిఫెన్స్ కోసమే అనే విషయాన్ని నేడు ప్రపంచ దేశాలు కూడా చాలా క్లియర్గా అర్థం చేసుకుంటాయని చెప్పాలి. పాతకాలపు అంతర్జాతీయ అణు నియంత్రణ ఒప్పందాలు అంటే ఎన్పిటి లాంటి వాటిపై మనం అధికారికంగా సంతకాలు చేయకపోయినా ఒక బాధ్యతాయుతమైనటువంటి న్యూక్లియర్ స్టేట్లో గ్లోబల్ పాలిటిక్స్లో మన పాత్ర ఎంతో కీలకం. ప్రపంచ శాంతికి విఘాతం కలిగించకుండా ఉండాలంటే ఆసియాలో మనలాంటి ఒక స్ట్రాంగ్ బ్యాలెన్సింగ్ పవర్ ఉండడం ఎంతో అవసరం. ఒక పక్క ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్, మరోపక్క ఆధిపత్యం కోసం అర్రలు చేస్తున్న చైనా. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి మన దేశం ఎంతో మెచ్యూర్డ్గా వ్యవహరిస్తోంది. ఇల్లీగల్గా న్యూక్లియర్ టెక్నాలజీ ఎక్కడ లీక్ కాకుండా చూసుకోవడంలో మన దేశం ట్రాక్ రికార్డ్ ఎక్సలెంట్గా ఉంది. అందుకే గ్లోబల్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్స్లో ఇండియా మాట ఇప్పుడు ఒక పవర్ఫుల్ వాయిస్గా స్పష్టంగా వినిపిస్తోంది. ఈ స్థాయి మోడర్నైజేషన్ అంతా జరగాలంటే భారీ స్థాయిలో నిధులు అవసరం. ప్రస్తుతం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద రక్షణ బడ్జెట్ కలిగిన దేశంగా మనమున్నాం. కానీ ఇప్పటికీ చాలా వరకు అత్యాధునిక ఆయుధాల కోసం వేరే దేశాలపైన మనం ఆధారపడుతున్నాం. సరిగ్గా ఇక్కడే ఆత్మనిర్భర్ భారత్ క్యాంపెయిన్ ఇక మన డిఫెన్స్ సెక్టార్కు ఒక బిగ్గెస్ట్ గేమ్ చేంజర్గా మారిపోతోంది. ఫారెన్ ఇంపోర్ట్స్కు
క్రమంగా స్వస్తిపలికి మన దేశీయ టెక్నాలజీతోనే డిఫెన్స్ ఎక్విప్మెంట్ తయారు చేసుకోవడం ద్వారా మనం స్వయం సమృద్ధి వైపు వేగంగా అడుగులు వేస్తున్నాం. డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో మన ప్రైవేట్ సెక్టార్ ను కూడా విపరీతంగా ఎంకరేజ్ చేయడం వల్ల రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ స్పీడప్ అవుతోంది. ఇది మన ఎకనామీకి కూడా ప్లస్ అవుతోంది. మొత్తంగా మీద చూసుకుంటే కనుక ప్రపంచ దేశాల మధ్య ఒక కొత్త తరహా ప్రచన్న యుద్ధం మొదలైందన్న క్లియర్ సంకేతాలు ఇస్తుంది సిప్రి నివేదిక. ఇలాంటి గ్లోబల్ టెన్షన్ మధ్య భారతదేశం అటు ఆర్థిక అభివృద్ధిని ఇటు రక్షణ వ్యూహాలను చాలా బ్యాలెన్స్డ్గా హ్యాండిల్ చేయాల్సి ఉంది. మన ఎకనామీ సూపర్ ఫాస్ట్గా గ్రో అవుతున్న సమయంలో బోర్డర్స్లో ఎలాంటి డిస్టర్బెన్సెస్ రాకుండా కట్టుదిట్టంగా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. అందుకే ఒక చేత్తో అంతర్జాతీయ వేదికలపై శాంతి మంత్రాన్ని పఠిస్తూనే మరో చేత్తో అత్యంత శక్తివంతమైన అణ్వాయుధాలను సిద్ధం చేసుకుంటూ ఏ ముప్పునైనా ఎదుర్కొనేందుకు మన దేశం సర్వసన్నద్ధమవుతోంది. అటు డెవలప్మెంట్, ఇటు పవర్ఫుల్ డిఫెన్స్, ఈ రెండింటి మధ్య ఇండియా సాధిస్తున్న సమన్వయం నేడు అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. బలం అనేది ఇతరులను భయపెట్టడానికి కాదు, మనల్ని మనం కాపాడుకోవటానికని భారత్ నమ్ముతుంది. నేడు ప్రపంచ పటంలో భారతదేశం అనుసరిస్తున్న తీరు సరిగ్గా ఇదే. అగ్రరాజ్యాలు అణ్వాయుధాలతో ప్రపంచాన్ని భయపెడుతున్న వేళ మన దేశం మాత్రం శాంతిని కోరుకుంటూనే ఆత్మరక్షణలో సింహంలా గర్జిస్తుంది. ఆర్థిక అభివృద్ధిలో దూసుకుపోతూనే దేశ భద్రత విషయంలో ఎక్కడ ఏమాత్రం రాజీ పడకుండా ముందుకెళ్తున్న మన డిఫెన్స్ ప్లానింగ్ నిజంగా అద్భుతం. ఇది కొత్త భారతం, ఎవ్వరిని వదలదు, ఏ ఒక్కరికి తల వంచదు.